కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ మీద వేకెన్సీ ఉంది. మీకు ఇంగ్లీష్‌లో రాయటం మరియు చదవటం వచ్చుండాలి. అండ్ మీకు జీరా గానీ, ఎక్సెల్‌లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇందులో వర్క్ ఏంటంటే, మీరు కస్టమర్స్‌తో ఫోన్ లేదా చాటింగ్ లేదా మెయిల్‌లో రిప్లైస్ అనేది ఇస్తా ఉండాలి. ఇలా మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కస్టమర్ సపోర్ట్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఏంటంటే ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ కరెంట్ వర్కింగ్‌లో ఉన్న మెయిల్ ఐడీ ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు రెజ్యూమ్ నన్ను కవర్ లెటర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అటాచ్ మీద క్లిక్ చేసి రెజ్యూమ్‌ని అప్లోడ్ చేయండి. అండ్ కవర్ లెటర్ దగ్గర మీరు ఇక్కడ అటాచ్ ఉంది కదా, అటాచ్ మీద క్లిక్ చేసి కవర్ లెటర్ కూడా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని ఉంది కదా, అక్కడ మీకు లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ ఉంటే ఆ లింక్‌ని అక్కడ షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ వాయిస్, సెమీ వాయిస్ కస్టమర్ సపోర్ట్ అని ఉంది కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రీవియస్‌గా ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ ఇన్ హైదరాబాద్ ఆర్ విల్లింగ్ టు రిలొకేట్ హైదరాబాద్ ఉంది కదా, ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ కరెంట్ ఫిక్స్డ్ శాలరీ ఉంది కదా, మీరు ప్రెజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీలో మీకు వచ్చే శాలరీని అక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే ఇక్కడ ఎన్ఏ అని పెట్టండి. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ దగ్గర మీకు నచ్చిన శాలరీని అక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఏదైనా కంపెనీలో నోటీస్ పీరియడ్లో ఉంటే ఇక్కడ నోటీస్ పీరియడ్లో ఉన్నానని పెట్టండి, లేకపోతే ఎన్ఏ అని ఇచ్చేయండి. ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని ఉంది కదా, అది కంపల్సరీ ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ మీకు డౌన్లో సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్లో అప్డేట్ అనేది ఇస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ ఏంటంటే నేను డైలీ మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను, అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.